బొగ్గు గనులను వేలం వేయటాన్ని వ్యతిరేకిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా జనరల్ మేనేజర్ ఆఫీసుల వద్ద నిరాహార దీక్షలు చేపట్టారు. తెలంగాణ ప్రాంతంలోని బొగ్గు నిక్షేపాలను సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకప్పుడు 1,16,000 మంది కార్మికులుండే సింగరేణి ఇప్పుడు 38,000కు చేరిందని కార్మిక సంఘ నేతలు అంటున్నారు. శ్రీరాంపూర్ జీఎం ఆఫీస్ దీక్షా శిబిరం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. యంత్రీకరణ ప్రైవేటీకరణ రోజు రోజుకు పెరుగుతుంది. దీనికి తోడుగా బొగ్గు గనుల వేలాన్ని వేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వేలం పాటలో కూడా పాల్గొనాలని కొన్ని కంపెనీలకు చెప్పడంతో కొన్ని కంపెనీలు కూడా వేలం పాటలో పాల్గొనేందుకు కూడా సిద్ధమయ్యాయి. దీనికి నిరసన కార్యక్రమాలు సింగరేణి వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఏఐటీసీ ఏదైతే ఒక అడుగు ముందుకేసి ఈ రోజు నుండి రిలే నిరాహార దీక్షలు చేస్తుంది. నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి శ్రీరాంపూర్ డివిజన్లోని శ్రీరాంపూర్ ఏరియాలో జీఎం ఆఫీస్ వద్ద ఉన్నాం. మనతో పాటు కార్మికులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ప్రైవేటీకరణను ఎందుకు అడ్డుకుంటున్నారో, దీనివల్ల నష్టమే ఉంది? అయితే ఒకప్పుడు సింగరేణిలో మనకు 1,16,000 మంది కార్మికులు ఉండే. గత కొన్ని సంవత్సరాల నుండి మనకు ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. మన తెలంగాణ నుండి మన కిషన్ రెడ్డి గారు బొగ్గు గనుల మంత్రిగా రావడం మనకు చాలా సంతోషం అనుకున్నాం. మరి ఆయనే ఈ రోజున మన తెలంగాణలో ఆయనే వేలంపాట వేయడానికి ముందు తీసుకొచ్చి వేలంపాటలో పాల్గొనాలని పిలుపునిస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. మేము బీజేపీ వాళ్ళకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు తెలంగాణలో పాగా వేయాలని అంటే, మీకు ఉనికి ఉండాలని అంటే ఈ నిర్ణయాన్ని వెంటనే మీరు రద్దు చేసుకోవాలి. ఇదే విధంగా సింగరేణి కార్మికులని అనేక విధాలుగా మేము వాళ్ళని చైతన్యపరుస్తూ ఉన్నామని మీకు తెలియపరుస్తూ ఉన్నాం. చెప్పండి, మీరు గత కొద్ది రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏమంటున్నాయి? కేంద్ర ప్రభుత్వం యొక్క తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రభుత్వ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేసి అందులో భాగంగా సింగరేణి సంబంధించిన బొగ్గు గనులను కూడా వేలంలో పెట్టి సింగరేణి సంస్థను కూడా నిర్వీర్యం చేసి ఈ యొక్క ఇక్కడ ఉన్న సింగరేణి ప్రాంతంలో ఉన్న కార్మికులందరినీ నడి రోడ్డున పడేసే విధంగా వేలంలో పాల్గొనాలని ప్రైవేటీకరణకు నాంది పలుకుతుంది. దీన్ని మీ మూకుమ్మడిగా సింగరేణి వ్యాప్తంగా మరో తెలంగాణ ఉద్యమం లెక్క కార్మిక ఉద్యమం లేవదీస్తున్నాము. అందులో భాగంగా మేము కలెక్టర్ ఆఫీసుల మీద ధర్నాలు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాలను వ్యతిరేకిస్తూ పోరాటాలకు ముందు పోతామని చెప్పేసి ఈ యొక్క పత్రికాముఖంగా తెలియపరుస్తున్నాము. చెప్పండి, అసలు సింగరేణి వ్యాప్తంగా ఎంతమంది కార్మికులు ఉన్నారు? గతంలో ఎంతమంది ఉండేది, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఈ బొగ్గు గనులు వేరే ప్రైవేట్ కంపెనీలకు కేటాయించినట్లయితే ఎటువంటి నష్టం బాటెళ్తుంది? ఒకప్పుడు సింగరేణిలో 1,16,000 మందితో మన సింగరేణి నడిచేది. ఈరోజు అది 38,000 వరకు వచ్చింది. అదే సంఖ్యలో ప్రైవేటు వ్యక్తులు కూడా 40,000 మంది పనిచేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా కాపాడుకోవాలో మన కంపెనీ చూడకుండా దాన్ని కేర్లెస్ చేయడం వల్ల ఇప్పుడు యూనియన్ ముందుకొచ్చి ఏఐటీసీగా మేము గెలిచి ఉన్నాం. దీన్ని ఎట్టి పరిస్థితిలో మోడీ గారికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తూ అవసరమైతే 17వ తారీఖు నాడు ఆ టెండర్ల వద్దకు పోయి ఎంతవరకైనా తెగించైనా పోరాటం చేసి దీన్ని మేమే దక్కించుకుంటామని ఈ సభాముఖంగా చెప్తున్నాం. తెలంగాణలోని సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి బొగ్గు గనులను సింగరేణి సంస్థకే అప్పగించాలి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. లేనైతే కార్మికులకు మనుగడ లేకుండా పోతుంది. ఒక పక్క ఇప్పటికే కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. దీనికి తోడు ఏదైతే సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు గనులను సింగరేణికే కేటాయిస్తే దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. దీనికి తోడు నిరుద్యోగ సమస్య కూడా తీరుతుందని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. కెమెరా పర్సన్ సతీష్తో వెంకటేశం, టీవీ మంచిర్యాల జిల్లా నుంచి.